బయట జనాలకి ఇప్పటివరకు అందరికీ రవి లాస్య అంటే చాలా గుడ్ ఫ్రెండ్స్, మంచి ఇది మీరు ఫ్రెండ్స్ అన్న ఆపేస్తున్నారు చాలా అనుకుంటున్నాను. అది వద్దాం, మెల్లగా వద్దాం. ఇది ఇంకా మనకి ఇంటర్వ్యూ కూడా కాలేదు. ఓకే, వచ్చింది కదా. అలాంటి మీ ఇద్దరి మధ్య ఎందుకు సడన్గా గ్యాప్ వచ్చింది? మేము ఆన్ స్క్రీన్ ఫ్రెండ్స్, ప్రొఫెషనల్లీ మేము చాలా మంచి ఫ్రెండ్స్. అంటే షోస్ చేస్తున్నంత వరకు షోస్ ఉంది, రేపు ప్రోగ్రామ్ ఉంది, ఏదైనా ఈవెంట్ చేస్తున్నాము అంటే మేము కాంటాక్ట్లో ఉంటాం. సో మేము ఒక 6 months నుంచి ప్రోగ్రామ్స్ చేయట్లేదు. ప్రోగ్రామ్స్ చేయట్లప్పుడు నో కాంటాక్ట్ కదా, తనతో నేను మాట్లాడట్లేదు, తను నాతో మాట్లాడలేదు. షోస్ ఎందుకంటే షోస్ చేస్తున్నప్పుడు ప్రొఫెషనల్లీ కాంటాక్ట్లో ఉండాలి కాబట్టి ఉన్నాం. ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ వేరు, పర్సనల్ ఫ్రెండ్స్ వేరు. ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ లో పర్సనల్ విషయాలు షేర్ చేసుకోము. అదే పర్సనల్ ఫ్రెండ్స్ దగ్గర ప్రొఫెషనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటాం. సో అందుకే పర్సనల్ ఫ్రెండ్స్ వేరు ఉంటారు, ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ వేరు ఉంటారు. సో రవి జస్ట్ పర్సనల్ ఫ్రెండ్ అయితే కాదు, జస్ట్ ప్రొఫెషనల్లీ మేము క్లోజ్ ఫ్రెండ్స్ లాగే ఉండేవాళ్ళం షో చేస్తున్నంత వరకు. ఓకే, అలా సాధ్యం అసలు? అంటే ఒక ప్రొఫెషనల్గా అంత క్లోజ్గా ఉండి పర్సనల్గా అసలు ఏమాత్రం నాకు సాధ్యం అనిపిస్తుంది. బేసిక్గా నాకు ఇండస్ట్రీకి వచ్చిన ఒక 1 yearకే మనుషులు ఎలా ఉన్నారు అనేది అర్థమైంది. ఇండస్ట్రీ ఇది ఒక డిఫరెంట్ ప్రపంచం. మనం మనలాగా అని చెప్పచ్చా అంటే నాకు ఒక డిఫరెంట్ ప్రపంచం అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి స్టెప్ వేయాలి. మనకి నచ్చినట్టు ఉండొచ్చు, కానీ నచ్చినట్టు ఉండే దానిలోనే కొన్ని కంట్రోల్ చేసుకోవాలి. చాలా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ కోపం వస్తే కోపం రియాక్ట్ అవ్వకూడదు, ఎందుకంటే నీకు ఆ కోపమే ఆపర్చునిటీ మిస్ చేస్తుంది. నువ్వు ఎంత ఓపిక్గా ఉంటే నీకు అన్ని ఆపర్చునిటీస్ నీ దగ్గరకు వస్తాయి అన్న విషయం నేను 1 yearలోనే తెలుసుకున్నాను. 10 మందితో మాట్లాడితే అర్థమైపోతుందండి. నువ్వేం మాట్లాడకపోయినా పర్లేదు, 10 మందిని చూసి చాలా విషయాలు నేర్చుకోవచ్చు అనిపించింది. సో అలాంటప్పుడు ఇక్కడ ప్రొఫెషనల్గా ఉంటేనే బాగుంటుంది. పర్సనల్ తీసుకుంటే మనం పర్సనల్ లైఫ్లో కూడా హ్యాపీగా ఉండలేం. అంతెందుకు రవి కూడా నా పర్సనల్ లైఫ్ తెలీదు. కొంచెం ఓకే అంటే పరిచయమైన అతి కొద్ది కాలంలో నేను చెప్పేశాను యాక్చువల్లీ నాకు ఒక బాగున్నాడు. బికాస్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పకూడదు, బాయ్ ఫ్రెండ్ అంటే ఇంకో లెవెల్లో చూస్తారు కాబట్టి. సో ఒక బాగున్నాడు, ఇంట్లో ఫిక్స్ అయిపోయింది, నాకు చూశారు. సో ఎప్పటికైనా నేను తను పెళ్లి చేసుకుంటాను అని తనకు తెలుసు, అలా చెప్పేశాను. అందుకే వీఆర్ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ ఓన్లీ. ఓకే, నాకు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందో చెప్పలేదు. గ్యాప్ యాక్చువల్లీ డిస్టర్బెన్సెస్ మాకు స్టార్ట్ అయ్యాయి. ఢీ జోడీ ప్రోగ్రామ్ ఇప్పుడు ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్నాడు అండ్ టీమ్ లీడర్స్గా సుధీర్ అండ్ లక్ష్మి చేస్తున్నాం. సో ఆ ప్లేస్లో మేము ఉండాలి యాక్చువల్లీ. సో లాస్య రవిని అడిగినప్పుడు మా ఇద్దరి మధ్యలో కాంబినేషన్ మేము చేయకూడదు అని డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే నాకు లాస్య రవి కాంబినేషన్ అంటే ఇంకా నేను ఫ్రస్ట్రేట్ అయిపోయా. ఎక్కడికి వెళ్ళినా కూడా లాస్య రవి అంటూ ఉంటే బాగుంది, కొంతవరకు చాలా బాగుంటుంది. అంటే లాస్య రవి లేకుండా చేయలేదా? నాకు ఇండివిజువల్ రికగ్నిషన్ కావాలి, నేను ఏదైనా చేయగలను. ఊరికే లాస్య రవి అంటే వద్దు నాకు ఇది. అది కాకుండా ఇంట్లో కూడా నా ఫ్యామిలీ పరంగా ఆలోచిస్తే వద్దు, ఈ రూమర్ ఎక్కువ అయిపోతుంది, మీరేం ఆన్ స్క్రీన్ ఏం కనిపించట్లేదు, నార్మల్గానే ఉన్నాం. అంటే మేము ఎక్కువ ఫన్ చేస్తాం కాబట్టి ఆ కెమిస్ట్రీ ఓకే బాగానే ఉంది. శృతి నుంచి మేము కామెడీ చేయట్లేదు, శృతి నుంచి మేము స్క్రీన్ మీద పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కాకపోతే రూమర్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు, లాస్య రవి అన్న రూమర్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. సో మా మమ్మీ ఇంట్లో పదే చెప్తూ ఉండడం, ఇలా మాట్లాడుకుంటున్నారు, ఫ్యామిలీ మెంబర్స్లో ఇలా మాట్లాడుకుంటున్నారు, ఎందుకు రూమర్లు ఎందుకు వస్తాయి, వీళ్ళకి నాలెడ్జ్ కదా, వీళ్ళకి మా పేరెంట్స్కి మీడియా అంటే ఇలా ఉంటుంది, ఇవన్నీ రూమర్స్ అన్న విషయం వాళ్ళకి డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. సో నాకు ఒక 2 years నుంచి తనతో ప్రోగ్రామ్స్ చేయొద్దు, ఇంట్లో వాళ్ళు తనతో ప్రోగ్రామ్స్ చేయొద్దు అనే కండిషన్ ఉండేది. నేను మెల్లిమెల్లిగా స్టాప్ చేద్దాం అని అనుకుంటున్నాను, కానీ కెరీర్ ఇంపార్టెంట్ అని అనిపించింది. ఒకనొక టైంలో నేను కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయా. లాస్య రవి ఏంటి, దీన్ని బ్రేక్ చేయాలి అని అనుకున్నాను. ఢీ జోడీ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఇక్కడ ఏం జరిగింది అంటే ఢీ జూనియర్స్ 1, ఢీ జూనియర్స్ 2లో ఆపోజిట్ టీమ్, నేను ఒక టీమ్కి మెంటర్ని, తను ఒక టీమ్కి మెంటర్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మీ ఇద్దరు ఒక టీమ్ కి మెంటరు, ఇంకొక టీమ్ కి మెంటర్స్ లా ఉండాలి అని అన్నారు. సో అప్పుడు కాంబినేషన్ గా మళ్ళీ పక్కన కూర్చుంటే అప్పుడు మేము ఇంకా మాట్లాడుకోండి అని హింట్ ఇచ్చినట్టు అవుతుంది.
సో అప్పుడు ఇంకా మేము డిసైడ్ అయ్యాం, ఓకే నేను చెయ్యను అని చెప్పేసాం. అండ్ అంటే ఈ రవి లాస్య పేరు ఎంత ఫేడ్ అవుట్ అయితే పర్సనల్లీ నా లైఫ్ అంత బాగుంటుంది అని అనుకుని గ్యాప్ ఇచ్చాం. అంటే పర్సనల్లీ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇదే కొంచెం ఈ రూమర్ కొంచెం ఎక్కువ వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి పెళ్ళికి ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకొంతమందిని డిస్టర్బ్ చేయకూడదు. సో కొంచెం గ్యాప్ ఇస్తే ఈ పేరు ఈ కాంబినేషన్ మర్చిపోతారు అన్న దాంతో గ్యాప్ ఇచ్చా. అండ్ సినిమా కూడా చేశాను కదా నేను, సినిమా ఒక 3 months సినిమా ఉన్నింది అవును. అంతే. Hi, You are watching iDream Media. Please subscribe for more videos.